నమస్తే, మీ పేరు? నా పేరు శివ అండి. శివ గారు, ఎక్కడి నుంచి ఈ గుంటూరు వెస్ట్లో ఎవరు గెలుస్తారు, ప్రజలందరూ ఎవరి వైపు మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది అంటారు? మేము సామాన్యులు బీసీలు మొత్తం కూడా, బీసీ ఎస్టీ మైనారిటీలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. ఈ పార్టీ విడుదల రజనీ గారు కొత్తగా గుంటూరు వచ్చారు. మేము పార్టీ కోసం విడుదల రజనీ గారి గెలుపుకు అయితే కృషి చేస్తాము. అసలు విడతల రజనీ గారు ఎందుకు గెలవాలి ఈ నియోజకవర్గంలో? అసలు మాకు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మాకు అభివృద్ధి జరిగింది. సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరినాయి. ఈ ప్రతి గడపకి ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొంది ఉన్నారు. అందుకోసం ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీనే గెలిపిస్తారు. ఈ మెయిన్గా బీసీలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో చేరికలు కూడా జరుగుతున్నారు. విడుదల రజనీ గారు రావడానికి మెయిన్ కారణం కూడా ఇది. అసలు ఈ వెస్ట్లో అసలు ఏం అభివృద్ధి జరిగింది? అసలు వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసి ఇక్కడ ఏం అభివృద్ధి చేశారు? ఆమె ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇక్కడికి వచ్చింది కదా, చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి ఇక్కడ ముందున్న వ్యక్తి ఏం అభివృద్ధి చేశారు? ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే గారు, మాకు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే గారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో మద్దాల గిరిధర్ గారు చేరారు. చేరిన తర్వాత మా ఏరియాలో రోడ్లు కానీ, కలవట్లు కానీ, కాలువలు కానీ అన్నీ శుభ్రంగానే చేపించారు. మాకందరికీ అందుబాటులోనే ఉన్నారు. ఆయన కూడా జగన్ గారి పార్టీలో చేరిన తర్వాత, మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా మా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేశారు. మాకు ఫ్లైఓవర్స్ కానీ, కంకరగుంట అండర్ బ్రిడ్జి కానీ శుభ్రంగా నీట్గా చేసి పెట్టారు. మాకు ప్రతి సిమెంట్ రోడ్లు, ప్రతి సందు గొంతుకి కూడా సిమెంట్ రోడ్లు అభివృద్ధి జరిగింది. ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి బాగా చేశారు. దానివల్ల కూడా విడుదల రజనీ గారికి మేలు జరిగింది. ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎంపీ చంద్రశేఖర్ గారు నన్ను చిన్న ఆరోపణ చేశారు. ఈ రజనీ పేటలో చేసిన అన్యాయాలకి అక్కడ అందుకే సీట్ ఇవ్వకుండా ఇక్కడ సీట్ ఇచ్చారని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? పేటలో కొన్ని అక్రమంగా తరలిచ్చేదానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నారనేసి ఆరోపణ చేస్తున్నారు. అందుకే అక్కడ సీట్ ఇవ్వలేదు, అక్కడ ప్రజలందరూ వ్యతిరేకం చేయడం బట్టి ఇక్కడ సీట్ ఇచ్చారని చెప్తున్నారు. రాజకీయాల్లో అండి ఒక అభ్యర్థికి జగన్ గారు ఇష్టపూర్వకంగా ఇచ్చిన సీట్లు ఇవి. ఆవిడ అక్కడే ఉండాలని శాశ్వతంగా అక్కడే పోటీ చేస్తే, పొద్దుగూకులు ఆవిడే అక్కడ చేస్తే, కింద ఉన్న కేడర్ కోసము జగన్ గారు మార్చిన ఇదన్నమాట ఇది. అంతేగాని ఆవిడ అక్కడ ఏదో చేసి అంత ఇది ఉంటే అక్కడ ఫస్టే ఓడిపోయేది కదా ఆవిడ. ఆవిడ అభివృద్ధి చేయకపోతే రేపు పొద్దున గుంటూరు నుంచి మరి మన మేయర్ గారిని చిలకలూరుపేట అభ్యర్థిగా ప్రకటించారు. రేపు ఆయన గెలిచి చూపిస్తారుగా. గురుగారు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? మేము విడుదల రజనీ గారు గెలిస్తేనే మంచి జరుగుద్ది అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ అభ్యర్థులు జరిగితేనే జనానికి మంచి జరిగిద్ది. అంతేగాని స్టేట్లో వైఎస్ఆర్సీపీ వచ్చి ఇక్కడ టీడీపీ గెలిస్తే జనానికి మంచి జరగదు, అభివృద్ధి పనులు జరగవు. అయితే ఇక్కడ మాధవి అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి 3వ గెలిచి ఈ తూర్పు అదే మనకు ఇక్కడ వెస్ట్ మళ్ళీ జెండా పాత వేస్తామని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎవరి నమ్మకాలు వాళ్ళే సార్, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం ఎవరు చెప్పలేదు ఎలక్షన్కి ముందు. అయితే 3 వంతులుగా మేము చూస్తున్న దాన్ని బట్టి, జనం యొక్క నాడిని బట్టి విడుదల రజనీ గారు గెలవటానికి పూర్తి ఇది ఉంది. ఎందుకంత నమ్మకం? ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ ఇక్కడ క్యాన్వేషన్ ఎలా జరుగుతుంది, ఏంటి అసలు ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ప్రతి వార్డుని క్యాన్వా ఇప్పటికి 2 సార్లుగా ఆవిడ సందర్శించారండి. ప్రతి వార్డు ఆవిడ పరిధిలో ఉన్న ప్రతి వార్డుని ఇప్పటికి 2 ట్రిప్పులుగా ఆవిడ అందరినీ పలకరించుకుంటూ, అందరినీ కలుపుకొని పోతూ, అందరినీ ఇచ్చేస్తూ వెళ్తున్నారు. ఆవిడ గెలవడానికి మెయిన్ అదొక రీజన్ కూడా ఉంది. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈసారి ఎవరికి ఓటేస్తే మళ్ళీ మనకి మంచి జరిగిద్ది, సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ జరిగిద్దని ఎవరు గెలిస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తేనే మంచి జరిగిద్దని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఫలాలు అందుతాయి. ఇప్పుడు ఉన్న పథకాలు కానీ ఏది కొనసాగాలన్నా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే రావాలి. విడుదల రజనీ గారు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారు గుంటూరు టూర్ నుంచి.